అయ్యగారి ద్వారా నా మరొకసారి అయా ఈ ప్రాంతానికి సంఘానికి నడిపించిన దాన్ని బట్టి వందనాలు. ఈ నేతల నుంచి నా ప్రభు నేను కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఎనగల చెవులు గ్రహించగల మనసు మా అందరికీ దయచేసి అయా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి మాతో నుంచి బలపరచమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం వింటున్న నా ప్రియమైన సోదరుడు సోదరులారా, ఈరోజు మరి ఎంత దూర ప్రాంతం నుంచి మమ్మల్ని ఆహ్వానించిన అయ్యగారు మరి ఎంతో ప్రయాసపడి నాకు ఈరోజు ప్రార్థన కూటాలు జరిపించుకుంటూ మరి ఆ రోజుకు ఒక సేవకుల ద్వారా మన సంఘాన్ని ఆత్మీయంగా మరి రక్షణలోకి అనేక మందిని నడిపిస్తూ ఉన్న ఈ యొక్క పరిచర్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. మరి నా పేరు ఎలీషా గారిని నేను నల్లజల్ల ప్రాంతం నుంచి రావడం జరిగింది. వాక్యంలోకి వెళ్తాం. రోమాపత్రిక రోమిలికి రాసిన లేఖ రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం మనం చదువుకుందాం. మరొకసారి చదువుకుందాం. రోమిలికి రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వాక్యం. బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. వాక్యం వింటున్న నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం గురించి మనం ధ్యానించుకున్న మాట మనం ధ్యానించుకుందాం. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి కోసం చనిపోయాడు? యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు మరణం ద్వారా మానవుడికి మనకొచ్చే ప్రయోజనం ఏంటి అనేది కొన్ని మాటలు మనం ఎక్కువ సమయం కాదు కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఇక్కడ చెప్తూ ఉన్న మాట, బలహీనుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారని ఒప్పుకున్నాడు. ఎవరి కోసమండి? బలహీనుల కోసం. అంటే మనకు కూడా ఈ లోకంలో చాలా బలహీనతలు ఉంటాయి. అయ్యగారికి ఉండొచ్చు సంఘం పట్ల ఎంతో ప్రయాసపడినప్పుడు బలహీన పడుతూ ఉండొచ్చు. కొంతమంది అప్పుల బాధలో అప్పు నుండి బలహీనంగా ఉంటారు, అనారోగ్యంతో బలహీనంగా ఉంటారు. అలాగే శారీరకంగానో ఆర్థికంగానో ఆత్మరూపంలో కూడా దేవుళ్ళు ఎదగకుండా అపవాది అనే సాతాను మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. మందిరానికి రాని వచ్చే విషయంలో, పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో అందరినీ కూడా వెనక్కి తగ్గించాలని బలహీనపరుస్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా మరి ఏడ్చుతూ ఉంటాడు మన ప్రక్కన. మరి ఏ టైంలో దేవుడి పని మనం ఎప్పుడైతే ప్రారంభించాలనుకుంటామో మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, పాట పడుకున్నాక వెళ్ళొచ్చు, ఆరాధన జరిగింది కదా, ఆరాధన జరిగిన తర్వాత వాక్యం చెప్పినప్పుడు వెళ్ళొచ్చు అనిపి మనల్ని దేవుడు ఆ యొక్క అపవాది ఏం చేస్తాడని దేవుడు పెట్టుకున్న మనల్ని బలహీనపరుస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి బలహీనతలు మనం అనేక మంది ఉంటాయి. అలాగే మనము కూడా ఈ లోకంలో బలహీనమై ఉన్నాం. ఏ విషయంలో బలహీనమై ఉన్నామంటే పాప విషయంలో బలహీనమై ఉన్నాం, అపవాది విషయంలో, సాతాను విషయంలో బలహీనమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు బలహీనుల కొరకు చనిపోయాడు. ఎలాగనగా యుక్త కాలముందు బలహీనుల కొరకు చనిపోయాడు. బలహీనులు అనగా వాక్యమిత్రులు నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 73వ కీర్తన 12వ వాక్యం మనం చదువుకుందాం. 73వ కీర్తన 12వ వాక్యం మనం ఒకసారి చదువుకుందాం. బలహీనుల గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇట్టువారు బలహీనులు, వీరు ఎల్లప్పుడూ తన వృద్ధి చేసుకుంటూ చాలండి. బలహీనులు ఎవరంటే నిశ్చంతగా ధన వృద్ధి కోసం పాకులాడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు చింతతో ఉంటారు. ఏదో బలహీనులు ఏంటో ఏదో ప్రయాస, ఏదో సంపాదించాలి దేవుడు విడిచిపెట్టేసి. ఎందుకంటే సాధారణగాడు దేవుడికి దూరం చేస్తాడు. కాబట్టి ఏదో అభివృద్ధి పొందాలా, అభివృద్ధి చెందాలా, సంపాదించుకోవాలా, ధనం సంపాదించుకోవాలా మనం అని ఈ యొక్క దేవుళ్ళు మనల్ని ఏం చేస్తారంటే బలహీనలు పరుచుకున్నాం. అయినా కానీ దేవుడు మనందరి కొరకు ఆయన ప్రాణం మరణించాడని, మన బలహీనమని తెలిసి కూడా ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. అంటే వాక్యం ఉంటున్న ప్రేమ ఇక మీదట మనం ఏమై ఉండకూడదు?
బలహీనులమై ఉండకూడదు. ఎన్ని విషయంలో బలహీనుల కొరకు ఆయన ఏం చేశాడు? మరణించాడు. కాబట్టి ఇక మనం ఎంత మాత్రం కూడా బలహీనుడుగా ఉండకూడదు. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా యేసయ్య నాకు ఉన్నాడనే ధైర్యం నీకు రావాలా, బలం తెచ్చుకోవాలా. అలాగే వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సోదరా, నువ్వు సంఘంలో బలంగా పనిచేయాలి, పరిచయ విషయంలో బలంగా ముందుకు రావాలా, యూనిటీ విషయంలో బలంగా ముందుకు రావాలా, సేవకులకు సహకరించే విషయంలో బలంగా ముందుకు రావాలా. యవనస్తులు గాని, అలాగే పెద్దవారు గాని, సంఘ పెద్దలు గాని అందరూ కూడా సంఘం అంతా కలిపి బలంగా పనిచేయాలని దేవుడు ఈ రోజు కోరుకున్నాడు. ఎందుకైతే మనలో ఉన్న బలహీనతను తీసివేయడానికే ఈ రోజు యేసు ప్రభు గారు మన కొరకు ఏం చేశాడు? మరణించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రెండో వాక్యం మనం అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం 8వ వాక్యం మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మరొకసారి ఇంకో మాట చనిపోయాడు అని ఒక పదం ఇక్కడ అక్కడ కూడా ఉంది. యేసు ప్రభు చనిపోయాడు అని పరమాత్మ కూడా ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఎందుకు చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎందుకనగా మన నింటను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా? ఆయన ప్రేమ ఎవరి కోసం చనిపోయాడంటే పాపుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? పాపుల కొరకు. మొదటి ఎవరి కొరకు చనిపోయాడు? ఒకటి బలహీనుల కొరకు చనిపోయాడు. రెండవది పాపుల కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమ మనందరికీ వెల్లడి పరచడానికి పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన చనిపోయాడు. భాగ్యం ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరా. ఈ రోజు ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నామా? ఇంకా మనం అసూయలోనే బ్రతుకుతున్నామా? మనం ఇంకా కోపంలోనే బ్రతుకుతున్నామా? భాగ్యం ఉంటుంది నా ప్రియుల. ఈ పాపం మన మీద నుంచి తీసివేయాలని ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారండి. లేకపోతే ఈ రోజు అందరూ బ్రతుకుతారు, అందరూ చనిపోతారు. కానీ యేసులో పుట్టిన ఒక ప్రత్యేకత, ఆయన ప్రవక్తన ఒక ప్రత్యేకత, ఆయన మరణం ఒక ప్రత్యేకత. కాబట్టి నీ కోసం నాకు అందరూ చూస్తారండి. అందరూ మంచి వారి కోసం చనిపోతా, కానీ ఈయన ఎవరి కోసం చనిపోయాడు? ఒకవేళ యవనస్తులు ఈరోజు మన ప్రేమను వ్యక్తపరచడానికి, మన ప్రేమను వెల్లడిపరచడానికి నువ్వు లేకపోతే నేను చనిపోతాను అంటారు. ఏమంటారు? ఆ లవర్స్ అనే ప్రేమకు ఏమంటారు? నువ్వు లేకపోతే నేను చనిపోతాను, లేక నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటారు. అలా వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరులారా, అవన్నీ చనిపోతాను అనే వాళ్ళ గురించి మనము ఏంటంటే ఏయో చేసుకుంటాం. కానీ చనిపోయిన గురించి మనం ఆలోచించాలి. ఆల్రెడీ మన కొరకు చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు లేకపోతే చనిపోతాను అనే వ్యక్తి కన్నా ఆల్రెడీ మన కోసం చనిపోయి వ్యక్తి ఉన్నాడని గమనించాలి యవనస్తులు. ఈ రోజు చూస్తే ప్రపంచ యావత్తు కూడా ప్రేమ ప్రేమ ప్రేమని యవన కాలం తల్లిదండ్రులు, దేవుణ్ణి, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులను మరి అవమానపరిచే విధముగా ఈరోజు భయంకరమైన పాపంలో పడి ఉన్నామండి. ఈరోజు నువ్వైనా నేనైనా సరే మనందరం కూడా మనందరి కొరకు యేసయ్య ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడండి. తన పరిశుద్ధ రక్తం చూడండి. పాపం చేసేవాడు పాపానికి దాసుడైపోతాడని ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ చరణం మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం మనం చదువుకుందాం. పాపము చే ప్రతివాడు పాపునకు దాసుడని. చూసారా? పాపానికి ఏమైపోతాడండి? దాసుడు అంట. పాపం చే ప్రతి వాడు కూడా పాపానికి ఏమైపోతాడు? దాసుడు. అపవాదు చెప్తాడు. ఏమని చెప్తాడంటే యవనస్తులతో చెప్తాడు. ఏమనంటే ఒక్కగా ఒక వయసు, ఓ విశ్వాస అయిపోతే ఎప్పుడు చేస్తారా అంటాడు. ఏమంటారా? ఓ విశ్వాస అయిపోతే ఎప్పుడు చేస్తాం మనం? సాతాను. వయసులో చేయాలా? వయసులో మనం చేయవలసిన పనేంటి? దేవుడి పని చేయాలా? వయసులో తప్పు చేయొచ్చు, వయసులో పాపం చేయొచ్చు, వయసులో అన్ని చేయొచ్చని సాతానుగా ప్రేరేపిస్తాడు. ఈ వయసులో కాబట్టి ఏ వయసులో చేస్తామరా అంటున్నాను. ఈ వయసులో కాబట్టి ఎలాంటి అపవాదు మాటింటే మనం పోయేది నరకానికేనండి. దేవుడు రాజు ఎంత మాత్రం కూడా మనం వెళ్ళలేదు. దేవుడు చెప్తున్నాడు మనం మానేయాలి అనుకుంటాం కానీ మానలేదు. ఎందుకని ఆ పాపానికి ఏమైపోయాం? దాసులం అయిపోయాం. ఈ రోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, దేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పాపానికి మనం దాసులు అయిపోయామా? అయితే నీ కోసం నా కోసం దేవుడు మరణించాడు. ఇప్పటికైనా ఆ పాపాన్ని తీసివేద్దాం మనలో నుంచి. ఇప్పటికైనా మనం ఈ పాపాన్ని మన నుంచి దూరపరచుదాం.
తొలగించుకుని ఈ పాప క్రియలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి అయా నేను విడిచిపెట్టలేకపోతున్నాను అయా అనుకున్నప్పుడు నేను సినిమాలు చూస్తున్నాను, సీరియల్ చూస్తున్నాను, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, చేయకూడని పనులన్నీ నేను చేస్తున్నాను ప్రభువా, అయా నువ్వే నా ఈ యొక్క పని నుంచి విడుదల కలిగించు, ఆ శక్తిని బలాన్ని నేను ప్రార్థన చేయండి. ఒకవేళ మన వల్ల కాకపోతే దేవుని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఆయన కృపణిస్తాడు, ఆయన శక్తినిచ్చి మనల్ని మారుస్తాడండి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన పాపను కడిగడానికే మన కొరకు సిందించాడు. అది పరిశుద్ధ రక్తాన్ని ఎందుకు కాచంటే మన మీద ఉన్న పాపం కడగాలంటే ఒకవేళ మనం నీళ్లతోనో సర్పతోనో కడగలేము. ఎలా కడగబడాలా? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా. మరి ఆ రక్తం ద్వారా ఈరోజు అలాంటి పాపం కొరకు దేవుడు చనిపోతే ఈరోజు ఇంకా మనం పాపంలో బ్రతుకున్నామా? ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నామా? యవనస్తుడా, నా ప్రియ పిల్లల వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ పాపం జోలికి మనం వెళ్ళాలి? ఆల్రెడీ నీ లేక నేను చనిపోతాను అనేవాడి కన్నా ఆల్రెడీ నాకు నువ్వేం చెప్పాలా? నీ కోసం నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీ కోసం నేను చనిపోతానంటే నువ్వేం చచ్చిపోయి ఆల్రెడీ నా కోసం నువ్వు చచ్చిపోయాడని చెప్పాలి. చెప్పడం వల్ల బాగా మన గుండెల మీద చేయదు. నువ్వు చచ్చిపోయేదంటే నా కోసం, నువ్వు చచ్చిపోయేదంటే నా కోసం, ఆల్రెడీ నా కోసం ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు. ఆయనే యేసు ప్రభు, ఆయనే నా ప్రియుడు అని మనం గుండెల చేసి చెప్పగలిగి ఈరోజు నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. ఈరోజు వాక్యం వింటున్న మనము మనం పూర్తిగా ఎదరికెళ్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం కూడా మనం చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుందాం. నేను అందరి కొరకు విమోచన క్రైదనముగా తనకు తానే సమర్పించుకోలేదు. చాలండి. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరా, విమోచన అంటే ఏంటి? విడుదల. విమోచన అంటే విడుదల. మనం దేంట్లో బందీ అయిపోయాం ఈరోజు. బందీ అయిపోయిన మన కొరకు, పాపంలో బందీ అయిపోయిన మన కొరకు ఆది అవ్వముల ద్వారా, ఆదమ అవ్వముల ద్వారా మనందరం కూడా పాపం అనే దాంట్లో దాసులైపోయి ఉన్నాం, క్షమించబడమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రోజు మనందరినీ కూడా విమోచించబడడానికి ఆయన మరణించాడండి. ఆయన సమర్పించుకున్నాడు. మనం విడుదల పొందాలని, మనం విడుదల పొందాలి. దేని నుంచి? పాపము నుంచి. దేని నుంచి? పాపము నుంచి, ఈ లోక ఆశల నుంచి. దేవుడి సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఈరోజు మనందరితో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మనం దేని నుంచి విమోచించబడ్డాం, దేని నుంచి విడుదల పొందుకున్నాం? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే విమోచించు వారి కొరకే దేవుడు సమర్పించుకున్నాడు. విమోచించబడుతున్నాము, మనం విడుదల పొందుకుంటాం. మనం అయ్యగారు అనేక వాక్యాలు మనకు చెప్తూ ఉన్నారు. ప్రతి వారం, ప్రతిరోజు 40 రోజులు అనేక వాక్యాలు ఉన్నాయి. ఏ రోజైనా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి నిజమే కదా నేను ఈ పాపంలో బ్రతుకుతున్నాను, అయ్యా ఇంకా పాపం అనే బందీలో చిక్కుకుని ఉన్నాను, ఇంకా నాకు విమోచన లేదు అని నువ్వు బాధపడుతున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరా, నన్ను విమోచించడానికి యేసయ్య ఈ రోజు తానే సమర్పించుకున్నాడు. అది వాక్యం ఇస్తుంది. నా ప్రియమైన మరి ఎందుకు మనం ఇంకా విడుదల పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మనము ఈ యొక్క జీవితంలో ఈ లోక ఆశ నుంచి, ఈ లోక తలంపు నుంచి ఇంకా విడుదల పొందుకోలేకపోతున్నాం? ఇంకా మనం బందీలాగా ఉన్నాం, ఇంకా మనము విమోచించబడిన వాళ్ళలాగా ఉన్నామా? ఇంకా ఎన్నాళ్ళైనా అలాంటి జీవితం జీవిస్తాం. ఆల్రెడీ నీ కోసం నా కోసం యేసయ్య తన రక్తాన్ని కార్చాడు, నీ కోసం నా కోసం తన బలియాగం అయిపోయాడు, నీ కోసం నా కోసం ఆయన ప్రాణత్యాగం చేసిరండి. అంత గొప్ప త్యాగం ఇంకెవరు చేస్తారు ఈ లోకంలో? నిజమైన స్నేహితుడు ఆయన, నిజమైన ప్రేమికుడు ఆయన. ఆయన తన ప్రాణాన్ని సైతం లక్ష్యంగా మన కోసం, మనం సాతాను నుంచి బందీలో ఉన్న మనందరినీ విడిపించాలని, సాతాను బందీలో ఉన్న మనందరినీ కూడా విడిపించాలి. ఈరోజు విడుదల పొందుతాం. ఈరోజు మనందరం యేసయ్య సన్నిధిలో ఉన్న మనందరం కూడా విడుదల పొందుదామా? యేసయ్య దగ్గరికి మనం వెళ్తామా? యేసయ్యతో మనం జీవిద్దామా? సాతాను గారికి ఈ రోజే బాయ్ బాయ్ చెప్పింది. ఈ రోజు సాతాను గారికి గుడ్ బై చెప్పింది. ఈ రోజు అయా నీ బందీలో నుంచి నేను విడుదల పొందుకున్నా. సినిమాలనే సాతాను నుంచి, అయా సీరియల్ అనే బందీ నుంచి నువ్వెక్క బందీలోనే ఉన్నావా? అయితే వాక్యం వింటున్న నా ప్రియమైన నీ కోసం నా కోసం ఆయన సమర్పించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆయన మన శిక్ష ఆయన భరించడండి. కాబట్టి మనందరం కూడా మరి యేసయ్య సన్నిధిలో ఉన్న మనం విమోచించబడాలని దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతూ ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుతున్నాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం.
కొలసీయులకు రాసిన పత్రిక 1:14 నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావని నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. కోల్పోయినావని బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే ఏమైపోదునో, నీవే రాకపోతే ఏమైపోదునో. నీవుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీవుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీవుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీవుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలసీయులకు రాసిన పత్రిక 1:14 మనం చూద్దాం. అసలు విమోచించిన వారంటే ఎవరు చూద్దాం. అమ్మా, మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. చూసారా, ఆ కుమారుడు ద్వారా. ఏ కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఈ లోకంలో ఎవ్వరి ద్వారా కూడా పాప క్షమాపణ అనేది ఉండదు. నీకు ఏదన్నా ఒక 100 రూపాయలు అప్పు కావాలని చెప్తారు, ఒక అరువు కావాలని చెప్తారు, కూరగాయ కావాలని చెప్తారు. కానీ పాప క్షమాపణ అనేది ఎవరైనా చెప్తారా? ఎవరు? ఎందుకంటే పాప క్షమాపణ ఇవ్వాలంటే ఆయన పాపం చేయని వాడై ఉండాలి. పాపాలు క్షమించేవాడు ఎవరై ఉండాలా? పాపం చేయని వాడై ఉండాలి. ఈ లోకంలో ఎవరున్నారండి అలా పాపం చేయని వాడు? ఎవ్వరు కూడా లేదు. ఒక యేసయ్య తప్ప ఇంకా ఎవరు కూడా. ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ. ఈ రోజు పాపం నుంచి విడుదల పొందాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన పాదం దగ్గరికి వచ్చి అడగాలండి. ఈ రోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ రోజు 40 రోజుల నుంచి మీరు ఆ బలంగా ఆత్మీయంగా మీరు ఎదుగుచూ ఉన్నారు. నాకెంతో సంతోషం, ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మరి ఇంత బలంగా చక్కగా మరి దేవుడి సన్నిధిలో ఎదుగుచున్న మీకు ఇంకా మనందరూ కూడా దేవుడి సన్నిధిలో విడుదల పొందుకోవాలి. పాప క్షమాపణ యేసయ్య దగ్గరే ఉందని అనేక మందికి మీరు చాటి చెప్పాలని, అనేక మందికి మనం సువార్త చేయాలి, అనేక మందికి మనం ప్రకటించాలి. ఈ రోజు ఎవరి వల్ల పాప క్షమాపణ ఉందంటే అది యేసయ్య ద్వారానే. విమోచన అంటే ఏంటి? విడుదల, పాప క్షమాపణ. ఆ పాప విడుదల నుంచి మనం పొందాలంటే వాక్యం వింటున్న ప్రియులో ఒకటే, యేసు ప్రభువు ఎవరి కోసం చనిపోయాడు? బలహీనుల కొరకు చనిపోయాడు. రెండవది ఎవరి కొరకు చనిపోయాడు? పాపం కొరకు చనిపోయాడు. మూడవది విమోచనించబడిన వరకు, అంటే విడుదల పొందుకున్న వారి కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరు, ఇంకా 2 వాక్యాలు చెప్తే నేను ముగింపులోకి వస్తాను. యెషయా గ్రంథము, ఇది కూడా చదువుతుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా పాటలు పాడుచు ఆ తల మీద ఏముందంట? నిత్య ఆనందం ఉండును, వారి ఆనంద సంతోషమును గెలవారై వచ్చేది. ఏమి ఎగిరిపోయాడు? ఆలోచించి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయాడు. ఆయన ఎవరి చేత విమోచించబడ్డారని ఉంది? యెహోవా చేత విమోచించబడిన వారు. ఎవరి చేత విమోచించబడ్డారు? యెహోవా చేత విమోచించబడ్డారు. నువ్వెవరి చేత విడుదల పొందుకున్నావు? ఈ రోజు మనం యేసయ్య చేతనే మనం విడుదల పొందుకోవాలి. విడుదల నీకు రావాలంటే యేసయ్య నిన్ను విడుదలించాలి.
వాక్యం వింటున్న ప్రియుల విడుదల విమోచన పొందుకున్న వారిని ఎలా ఉండదంటే ఆ కళల మీద నిత్య ఆనందం. మన కుటుంబంలో ఈరోజు ఆనందం ఉందా, మన సంఘంలో ఆనందం ఉందా, మన మనసులో ఆనందం ఉందంటే పైకేదో రాయిలా పరిగెత్తామండి అంటారు చాలా మంది. పైకేదో రాయిలా కనపడుతుంది, లోపల ఎవరు తెలుసండి అంటారు. ఆడి పైకి రాయిలా కనపడుతుంది, మనిషిలా కనపడుతుంది లోపలంతా. అంటే ఆ జీవితంలో ఆ మనసు ఏం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కానీ ఎవరి చేత, ఎందుకంటే సాతాను చేత బందీ అయిపోయినారు కాబట్టి ఏమి లేదంటే ఆనందం లేదు. అని యేసయ్య చేత విమోచించబడితే లేదు ఏముందని చెప్పాడు, సంతోషం, ఆనందము, ఆనంద సంతోషము. నిట్టూర్పు ఏం చేస్తాడు, ఎగిరిపోతాడ. దుఃఖము, ఈరోజు దుఃఖంతో బాధపడుతూ ఉన్నావా? ఈరోజు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని, ఎవరు నన్ను ఆదరించట్లేదని, ఎవరు నన్ను ఓదార్చట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి నువ్వు ఈరోజు బాధపడుతున్నావా? ఈరోజు దుఃఖపడుతున్నావా? అయితే నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తల్లి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు గనక నేను గనక యేసయ్య చేత విడుదల పొందుకుంటే, యేసయ్య చేత విమోచించబడితే మన దుఃఖం నిండు ఏమైపోతాయి, ఎగిరిపోద్ది. అంటే ఏమనుంది ఆధారమాట. ఈరోజు మనం ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతాం? రకరకాలుగా ఎగిరిపోతాం అంటాం అమ్మా. అక్కడ ఇక్కడ ఎక్కడ స్వస్థ వరాలంటే అక్కడికి వెళ్ళిపోతాం, సంఘాలు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, మా ఇంటికి మంత్రాల దగ్గరికి వెళ్ళిపోతాం అంటాం. అక్కడ కాదు ఎక్కడవలసింది. యేసయ్య మనలోకి వస్తే, యేసయ్య మనలో ఉంటే మనలో ఉన్న దుఃఖము ఏమవుతుంది, ఎగిరిపోద్ది. నిట్టూర్పు ఎగిరిపోద్ది. ఈరోజు విమోచించబడిన వారి వల్ల మనం ఉన్నామా? ఈరోజు విడుదల పొందుకున్న వాళ్ళ ఉన్నామా? ఇంకా నువ్వు సాతాను ఇంకా బందీ అయిపోయి ఉన్నావా? అయితే ఒకవేళ నువ్వు బందీ అయిపోయి ఉంటే ఈరోజు నీకోసమే యేసయ్య మరణించడండి, నీకోసమే సమర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని సమర్పించడు. ఎందుకు? నువ్వు నేను కూడా పాపం నుంచి విడుదల పొందాలని. ఈరోజు మనం ఇందులో బందీ అయి ఉన్నాం. ఈ లోక ఆశల్లో బందీ అయిపోయి ఉన్నామా? లేక ఈ లోక తలంపుల్లో బందీ అయిపోయినావా? స్వార్థంలో బందీ అయిపోయినావా? అసూయలో బందీ అయిపోయి ఉన్నామా? ఇంకా కల్వశంలో బందీ అయిపోయి ఉన్నామా? నీకు తెలుసు వేదిలో బందీ అయిపోయి ఉన్నావా? ప్రేమలో బందీ అయిపోయి ఉన్నావా? ఈ లోక ప్రేమ కొంతకాలమే, ఈ ప్రేమలో చాలా మంది ఈ ప్రేమలో బందీ అయిపోతున్నారు. ఇదేంటో ఇంకా మీ సైడ్ కాదు, మా సైడ్ అయితే మరి దూరంగా ఉంటారు. పెళ్లి అయ్యే పిల్లలు పుట్టిన తర్వాత పాపంలో పడిపోతున్నారు. మరి ఆ పూర్వకాలం నాయకులు దేవుని స్తోత్రం వాళ్ళు మరి దూరంగా ఉన్నారు. పాపం ఎక్కడ చూసిన సాతాను కానీ మింగుతావు, ఎక్కడ గర్జించి సింహవాడు ఎవరిని మింగుతామని తిరుగుతున్నాడు. పడిపోతున్నాం ఈరోజు బందీ, ఆ సాతాను బందీలా పడిపోయాం మనం ఈరోజు. అయితే యేసయ్య నిన్ను నన్ను విడుదల ఇవ్వడానికే ఈరోజు సిలువలో మరణించండి, తాను సమర్పించాడు. లేకపోతే ఆయన మరణించే పనే ఉందండి. అందరిలో ఆయన జీవించాడు, అందరిలో ఆయన మరణించాడు. ఆయన మనలో ప్రత్యేకత ఉంది. ఈ రోజు బలహీనంగా ఉన్న వారి కొరకు ఆయన మరణించాడు. రెండోది పాపుల కొరకు ఆయన మరణించాడు. మూడోది బందీ అయి ఉన్న వారి కొరకు ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను కూడా ఎందులో బందీ అయిపోయినాం. ఈ రోజు మనం కూడా విమోచన పొందాలి. ఇంక వాటిని మనం చెప్పి ముందుకు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అమ్మా ఏ వాసన అంట, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి ఆత్మగాను బలిగాను అప్పగించి. చూసారా, ప్రతి దాంట్లో దేవుడు ఏం చేస్తాడు, తన ప్రాణాల గురించి చెప్తాడు, అప్పగించుకోవడం మన కోసం. అయితే ఇక్కడ మనందరి కొరకు, మన కొరకు అని అంటే క్రైస్తుల కొరకే కాదు, ఈ లోక ప్రపంచ యావత్ ప్రజలందరి కొరకు ఆయన తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. చూసారా, వాక్యం వింటున్న తన ప్రేమ వెల్లడి చేయడానికి, అంటే మనందరినీ కూడా పరిమళ వాసనగా మార్చాలనుకుంటున్నాడు. పరిమళ వాసనగా మార్చాలని ఆయన సరిపోయాడు. మన హృదయం చూసి ఈరోజు ఏం వాసన వస్తుందంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ఉదయం చూస్తే ఏ వాసన వస్తుందంటారు? నాకు తెలిసి మీ మనసు అనుకుంటుంది, నా మనసు అయితే భయంకరమైన వాసన వస్తుందేమో, అంత దారుణంగా ఉంటాను. వాక్యం వింటున్న ప్రేమిలారా, ఇలాంటి వాసన వచ్చి వాళ్ళ దగ్గర చూడండి. అందవికారం కలిగిన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా?
ప్రేమించడం. మనం ప్రేమించాలంటే ఎలా ఉండాలా? అందమైన ఉండాలా, డబ్బైన ఉండాలా, అంతస్తుమైన ఉండాలా, అందం ఏదైనా ఉండాలా. ఏమీ లేకుండా ఎవరైనా ప్రేమిస్తారా? డబ్బు లేనివ్వండి అమ్మా, లేదా అందం లేనివ్వండి ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరూ ఇష్టపడతారు. కానీ వాక్యం ఉంటుంది నా ప్రేమ యేసుక్రీస్తు వారు అందం ఏమీ లేని వారిని ఆయన మన కొరకు చనిపోయాడంట. ప్రేమ అది యేసయ్య ప్రేమ అంటే. చూడండి, ఈ ఒకసారి మళ్ళా చదువుకుందాం. 5 మళ్ళీ చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు అర్పణగాను బలిగాను అప్పగించుకునే చాలు. అంటే ఇక్కడ మనందరికీ కూడా పరిమళ వాసన అంటే అంతకు ముందు ఏ వాసన లేదని అర్థం. పరిమళ వాసన మనలో లేదని అర్థం. అంటే ఇక్కడ మనందరి కొరకు పరిమళ వాసన రావాలని సరిపడంటే అంతకు ముందు మనం కూడా ఏదో వేరే వాసనలో కలిగి ఉన్నామన్నమాట. ఈరోజు నువ్వు నేను కూడా ఏ వాసన కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన. యేసయ్య నువ్వే వాసన కలిగి ఉన్నా దేవుడు నిన్ను పరిమళ వాసనగా మార్చడానికి సమర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకున్నాడు. మరి ఈరోజు ఆయన బలి త్యాగాన్ని గుర్తిస్తున్నామా మనం? ఈరోజు వాక్యం ఉంటుంది నా ప్రేమికులారా. మరి మన ప్రేమ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, అయ్యా మురుకుకున్న వారిని, దీనుకున్న వారిని, అందము లేని వారిని, జ్ఞానము లేని వారిని ఆయన ప్రేమించి ఆయన అంతటి కూడా సువాసనగా మార్చుతున్నాడు. పరిమళ వాసనగా మారుస్తున్నారు. ఈరోజు మనం కూడా ఏదో బలహీనతతో ఉండొచ్చండి, ఏదో వాసనతో ఉండొచ్చు, ఏదో పాపమైన వాసన మనలో ఉండొచ్చు. కానీ ఆ పాపమైన వాసన తీయాలని ఆయన సరిపోయాడు. ఆ పాపమైన వాసన మనలో తీసేసి పరిమళ వాసనగా మార్చేస్తాడు. ఈరోజు వాక్యం వింటుంది నా ప్రేమ సహోదరు, మీ పక్కన మన ఇంటి పక్కన మన ఇంటిలో కానీ ఏదైనా దుర్వాసన వస్తే ఆ పక్కన మనం కూర్చుంటామా? ఎంత మాత్రం కూర్చోం. మన పక్కన కూర్చున్నప్పుడు కూడా మంచి కర్ఫీ కొట్టే వాళ్ళు కావాలి, మంచి సువాసన వచ్చే వాళ్ళకి పక్కనే కూర్చుంటాం. కానీ ఇక్కడ యేసు ఎవరు ఎన్నుకున్నారంటే దుర్వాసన వచ్చే వాళ్ళు ఎన్నుకున్నారు. ఆయన జన్మించింది ఎక్కడండి? పశువుల పాత్ర, పశువుల స్థానంలో జన్మించాడు. అంటే అక్కడ ఏ వాసన వస్తే ఆదరమాట. ఆ వాసన మొత్తం సువాసనగా పరిమళ వాసనగా మార్చడానికి అక్కడ జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు మరి జ్ఞానం తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారా? 3 వస్తువులు మొత్తం తీసుకొచ్చారు. పరిమళ దైవాన్ని తీసుకొచ్చారా లేదా? అక్కడ ఎన్ని జగారా లేదా? బంగారం తీసుకొచ్చారు, సాంబ్రేణి, గుగ్గులు, గోడలు అన్ని తీసుకొచ్చి ఆయన ఏం చేశారు? ఆ దుర్వాసన మొత్తం ఏం చేశారు? పరిమళ వాసనగా మార్చేశారు. ఈ రోజు నీ హృదయంలో నా హృదయం వాక్యాన్ని పంపిస్తే, నీ హృదయంలో నా హృదయం వాక్యం ఉంచుకుంటే నీ హృదయం నా హృదయం ఏ వాసన వస్తుంది? పరిమళ వాసన వస్తుంది. అదే నువ్వు సాతాన్ని ఉంచుకుంటే ఈ లోకంలో ఉన్న పగలో ఆశ, లేదంటే లోక ఆశల్లో, పాపాల్లో, మరి ఇంకా అసూయలో, స్వార్థంలో మనం ఉంచుకుంటే మన వాసన, మన హృదయంలో దుర్వాసన వస్తుంది. అదే దేవుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మన హృదయం అంతా ఏ వాసన వస్తుంది? పరిమళ వాసన వస్తుంది. ఈ రోజు విన్నాను బట్టి మందిరానికి వస్తున్నాం, ఇన్ని రోజులు బట్టి వాక్యం వింటున్నాం. మనందరం మన హృదయం ఏ వాసన రావాలా? యేసయ్య ఏ వాసన రావాలా? సువాసన రావాలి. పరిమళ వాసనగా మనం మారాలి. పరిమళ వాసనగా మనం మారాలంటే దేవుడు ఇంకా కొన్ని వాసన గురించి నేను చెప్తాను. చూడండి, మా 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ వాక్యం చెప్తాను, ముగింపులోకి వచ్చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుకున్నాం. ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుటకు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ స్తోత్రము తినస్తాను. రక్షించబడిన వారి పట్ల, నశించిన వారి పట్ల నేను దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాను. చూడండి, ఇక్కడ 2 వాసనలు కనపడుతున్నాయి. ఏ వాసన? జ్ఞాన వాసన, క్రీస్తు సువాసన. ఏ వాసనలో? జ్ఞాన వాసన. అంటే మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా క్రీస్తు గురించి జ్ఞానించే వాసన ఉండాలి మన దగ్గర. మన దగ్గర ఏ వాసన ఉంటుంది? ఆ ఇంటి తల్లి ఏం చేస్తుందా, ఈ ఇంటి తల్లి ఏం చేస్తుందా, ఆ సంఘంలో ఏం చెప్పుకున్నారా, ఈ సంఘంలో ఏం చెప్పుకున్నారా, ఆడేం చెప్పుకున్నాడు, ఈడేం చెప్పుకున్నా, ఆవిడేం చేస్తుంది, ఇవే చెప్పుకుంటాం. కానీ ఏంటి మనందరం కూడా ఏం చెప్పుకుంటాం? ముసలాం వచ్చట్టు ఏం చెప్పుకుంటాం?
ఇంకా ముందుకెళ్తే మీ ఊర్లో ఎలా ఉంటారు, మా ఊర్లో అయితే ఆ పొలం తర్వాత ఏం చెప్పుకుంటారంటే, మా మందిరంలోకి వచ్చి ఏం చెప్పుకుంటారంటే, అక్కడ నలుగురు కూర్చుంటే ఏం చెప్పుకుంటారంటే, ఆ రాత్రి ఆ సీరియల్ ఏం జరిగింది, పెళ్లి వేసుకున్నాడా చేసుకునేదా, సక్సెస్ఫుల్ ఆపేసాడు. అది ఏం జరిగింది, రాత్రి మా ఐదు ప్రార్థన తప్పకెళ్ళాను, అసలు ఏం జరిగింది అంటే అయినా నేను ప్రార్థన వచ్చాడు కానీ మనసు అయితే ఎక్కడ ఉందా, ఆ సీరియల్ మీద ఉందా, ఏం జరిగిందో అలా అయ్యిందో లేదు, ఆ పెళ్లి అది ఇడుకున్నారు కలుసుకున్నారు ఇడిపోయారో లేదు, ఇదే చేస్తా అంటే దేని గురించి ధ్యానిస్తున్నారు, సీరియల్ మీద ధ్యానం కలిగి. అంటే ఇక్కడ వాళ్ళు ఏ వాసన వస్తారంటే సీరియల్ మీద వాసన వస్తారు. ఇక్కడ మనం ఏ వాసన, క్రీస్తు గురించి సాగే వాసన రావాలండి, జ్ఞాన వాసన రావాలి. మనం ఏం చాటుతున్నాం మనం ఈరోజు సువార్త ప్రకటించాలండి. యేసు నా కోసమే మరణించాడు, మన కోసమే మరణించాడు, మనలో ఉన్న బలహీనత కొరకే మరణించాడు, వాక్యం వింటున్నప్పుడు మనలాంటి పాపం కొరకే మరణించాడు, మన సాధన బంధువులు ఉన్న మన కొరకే మరణించాడు. మనం చెప్పగలుగుతున్నాం ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరుల, మనందరినీ కూడా సువాసనగా మాత్రమే మరణించాడు. మరి అలా మరణించింది కాదు, మనం ఏం చెప్తున్నాం, జ్ఞాన సువాసన కాదు. ఏ జ్ఞానమైన దేవుడు మాట చెప్పే వాసన మనలో ఉండాలి, దేవుడు మాట చెప్పే వాసన మనలో ఉండాలి. అంతేగాని ఎవరో చూడండి, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడిగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడిగా తిప్పి రెచ్చగొట్టు పడలే మనమ్మ, చిచ్చుపెట్టకపోకే చిన్నమ్మ, రెచ్చగొట్టు పడలే మనమ్మ, చిచ్చుపెట్టకపోకే చిన్నమ్మ, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టి దేవించకు నడుము కట్టి ఇంటింటా తలుపు తట్టి, దేవించకు నడుము కట్టి ఇంటింటా తలుపు తట్టి, ఏసయ్యా ఊసే చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మా. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సోదరులారా, మనము ఊరికినే ఉండకూడదు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి జ్ఞాన సువార్త మనం ప్రకటించాలి. అప్పుడు ఏసైకి ఏ వాసన వస్తాం, మనం ఆదనమాట, ఏసైకి ఏ వాసన వస్తాం, సువాసన వస్తాం. మీ పక్కన ఏమొచ్చినా పర్లేదు కానీ ఏసై మట్టి నువ్వు ఎలాంటి వాసన కలిగి ఉండవు. చూడండి, రెండు వాక్యం వింటున్నప్పుడు ఇంకో వాసన ఉంది, 15 వాక్యం, ఇంకో ఆ వాసన ఏ వాసన, 15 వచ్చిన ఇంకో వాసన ఉంది. ఏ వాసన, క్రీస్తు వాసన, క్రీస్తు సువాసన అంట. అదేమో సువాసన, క్రీస్తు సువాసన. నిన్ను చూస్తే క్రీస్తే చూడాలండి, నీలో క్రీస్తు కనపడాలి, మనం చూస్తే క్రీస్తు కనపడాలి. మరి మనలో ఎవరు కనపడతారంట, ఒకసారి ఆలోచించు. అసలు మనం ఎప్పుడైనా క్రీస్తు మన నడవడికలో కానీ మన మాటలో కానీ క్రీస్తు కనపడాలి. నోరు తెరిస్తే అన్ని ఆబద్ధాలే, నోరు తెరిస్తే అన్ని బూతులే, నోరు తెరిస్తే అన్ని ఆ ఇచ్చుక మాటలే. ఇలాంటివి ఉంటే ఏసు కాపాడుతుందా, సాతం కాపాడుతుందా, ఎవరు కాపాడతారా? జనిస్తోంది హల్లెలూయా. గట్టి చెప్పండి అదనమాట. ఎవరు కనపడతారా? ఏసు కనపడాలంటే మనలో ఏముండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. మనలో ఏసు కనపడాలంటే మనలో పాపం ఉండకూడదు. ఏసు కనపడాలంటే మనలో అసూయ ఉండకూడదండి. ఏసు కనపడాలంటే మనలో స్వార్థం ఉండకూడదు. మరి ఇవన్నీ మనలో ఉంటే ఎవరు కనపడతారంటే మనలో సాతాను కనపడుతుంది. ఈరోజు మందిరానికి వెళ్తున్న మనం, సంఘానికి వెళ్తున్న మనం ఎవరు కనపడాలా? క్రీస్తు కనపడాలి. అప్పుడే వెదల వ్యక్తికి సువాసనగా మారుతాం. ఇదిగో ఈయన చూస్తే యేసు ప్రభు వాక్యం క్రీస్తు శిశువులా ఉన్నాడండి, క్రీస్తు బిడ్డలాగా కనపడతారు చూడండి అనుకోవాలి. అలాంటి భక్తి మనం చేయాలి. భక్తి చేస్తున్నామంటే ఏదో నా మాత్రం భక్తి మనం చేయకూడదండి. నమ్మకం విశ్వాసంగా మనం ఉండకూడదు, నమ్మకమైన భక్తి చేద్దాం. ఏసై కనపడాలి మనలో. మనం చూస్తే ఏసై బోధన కనపడాలి, మనం చూస్తే ఏసై ప్రవర్తన కనపడాలి. మన నడవడి ఏ విధంగా ఉంది? ఈరోజు మందిరానికి వెళ్తున్నాం, మళ్ళీ ఎలా విధిగా మళ్ళీ ఎప్పుడు మనం జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఎప్పుడు వాళ్ళంటే పాపంగా మనం పడుతున్నామా? ఎప్పుడు లాగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అయితే వారికి ముందు నా ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు ఎలాంటి శ్వాసన కలిగి ఉన్నావు? క్రీస్తు సువాసన మనగా మారాలని మనందరూ కూడా ఎలా మారాలా? క్రీస్తు సువాసనగా మారాలి. మీరు అనేక మంది సెంటర్ కొట్టుకుంటారు. ఎందుకని? చెమట రాకుండా ఉండాలి, సువాసన రావాలి మన దగ్గర. ఏ వాసన రావాలా? సువాసన రావాలని రకరకాల సెంటర్ కొడుతున్నారు. అదే క్రీస్తు
వాక్యం చేత నువ్వు నీ హృదయంలో పెట్టుకుంటే, వాక్యం అనే క్రీస్తు నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు క్రీస్తు సువాసన వస్తావు. ఈ లోక సువాసన కన్నా క్రీస్తు సువాసన మనం కలగాలండి. క్రీస్తు సువాసన మనం కావాలి. ఈ క్రీస్తు సువాసన మనం రావాలంటే క్రీస్తు నీ కోసం నా కోసం బలి అయిపోయాడు. వాక్యం పెట్టుకున్నా జాగ్రత్త. ఈరోజు మనందరం కూడా దేవుని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ క్రీస్తు లోకంలో నిన్ను నన్ను చూస్తే మనం ఎలాంటి వాసన వస్తున్నామండి. ఒక పంది వల్ల మనం ఉన్నామా? చూడండి, ఒక పంది ఈరోజు మనందరం కూడా, పంది అందరూ తెలుసు కదా, తెలుసు. దేవుని స్తోత్రం. కూర్చున్న మీకు ఒక చెప్తున్నా చూడండి, మీరు చెప్పాలా, ఎందుకంటే మీరు తలకలుపుతే నాకు కనపడదు కదా. దేవుని స్తోత్రం. మీ స్వరమే మాకు కనపడదు, మీరు తలకాయలు ఎందుకంటే మాకు కనపడదు. అంటే మాకు కనపడదు కాబట్టి ఓహో మా విశ్వాసం ఎంతారంటే మీరు కొంచెం మా సాటి ఎత్తారంటే ఎంతారంటే మేము అడిగినట్టు కొంచెం జవాబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏంటంటే నా ప్రియమైన సహోదరి సోదరా, పంది ఒక రాజుగారు కుమార్తె పందిని పెంచుకుంది. ఏం పెంచుకుంది? పంది పిల్లలు పెంచుకుంది. ఈ రోజులో ఎంతమంది ఎన్ని పిల్లలు లేవండి? ఒక పిల్లలు ఉంది. ఇంకా మీ పిల్లలు ఏం చెప్పండి, ఏమేమి పిల్లలు ఉన్నాయి? ఆ ముగింపులోకి వచ్చి అది చెప్పండి, త్వరగా మీకేం తెలిసి పిల్లలు చెప్పండి. కాకి పిల్ల, కుక్క పిల్ల, ఆ పిల్లలు నేనే చెప్పుకున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదనమాట. కుక్క పిల్ల, కాకి పిల్ల, మేక పిల్ల అనేక రకాల పిల్లలు ఉన్నాయి. కానీ రాజకుమార్తె ఏ పిల్లలు పెంచుకున్నాయి? పంది పిల్లలు పెంచుకుంది. ఆ పిల్ల చూడగానే, ఆ పిల్లలు చూడగానే రాజుగారి కుమార్తెకి ముద్దొచ్చిందంట, ముచ్చటేసిందంట. ఆ పందిని తీసుకుని ఆ రథంలో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతుంది. నా పంది పిల్లలు చూడండి, నా పంది పిల్లలు చూడండి అంటే దాన్ని స్నానం చేయించింది, బంగారు గొలిచేసింది, ముక్కు కూడా పెట్టింది, బంగారు మంచి వస్త్రాలు వేసి, కొట్టు వస్త్రాలు వేసింది, కూర్చోబెట్టి మొత్తం తిప్పింది. అయితే దారి పక్కన ఒక బురదలో దొరికే పంది చూసింది. దారి పక్కన బురదలో దొరుకుతున్న పందిని చూసింది. ఆ పంది లాంటిది కాదు నా పిల్ల అనుకుంది, ఆ పంది లాంటిది కాదు నా పంది పిల్ల అనుకుంది. ఒక్కసారి ఊళ్ళే పట్టి ఆ ఒళ్ళె దొరుకుతుంది, బురదలో దొరికే పంది దగ్గరికి వెళ్ళి అది కూడా దొరుకుతుందండి. చాలా బాధ వేసేసింది. ఎవరికే? దాని రాణి గారికి చాలా బాధ వేసింది. ఎంతో అపూర్వకంగా పెంచుకున్న పంది పిల్ల ఎక్కడ ఉంది? ఇప్పుడు బురదలో ఉంది. చాలా బాధ వేసింది. అనుకుంది దాని లాంటి కాదు నా పంది అనుకున్నాను, కానీ ఇది కూడా అలాంటిదే అనుకుంది. పంది స్వభావం ఏంటి? బురదలో దొరకమే. మరి మనుషులు కూడా స్వభావం ఏంటి? పాపం చేయడమే. అంతేనా కదా? దేవుని స్తోత్రం. క్రీస్తు నమ్ముకున్న దాంట్లో మనం పాపానికి దూరం ఉంటుంది. మరి ఈరోజు వాక్యం వింటున్నప్పుడు అయితే మనం కూడా ఆ యొక్క పాప స్వభావం కలిగి తీసివేసి మంచి స్వభావం కలిగి ఉంది, యేసు ప్రభు స్వభావం కలిగి ఉండాలి. ఈరోజు అనుకుంది ఆ యొక్క పశువుల డాక్టర్ తీసుకెళ్లి నా పందిని తీసుకెళ్లి, అయ్యా నువ్వు నేను ఎంతో ఇష్టపడుతున్నాను, ఎంతో ప్రేమించి ఈ పంది పిల్లలు పెంచుకున్నాను. ఈ రోజు కానీ పంది పిల్ల మృగంలో దొరుకుతుందయ్యా, ఈ పంది నువ్వు ఎంత డబ్బైనా పర్లేదు, ఎంత డబ్బు కాదని నేను ఇస్తాను, కానీ ఇది ఎక్కడ దూరకూడదు అదనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా చెప్తున్నారు. ఎక్కడ దొరకకూడదు? ఉరకంతో దొరకకూడదు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పాను, ఆ టేబుల్ మీద పెట్టిందంట. డాడగారు అంటున్నారంట, అమ్మ నువ్వు ఎంత డబ్బిచ్చినా ఈ పంది స్వభావం అంతేనమ్మా, దాని స్వభావం అది పంది బుర్రలో దొరుకుతుంది. నువ్వు ఎక్కడ కదా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ ఎంత డబ్బిచ్చినా అక్కడే దొరికిద్దాన్ని. అయితే నువ్వు ఒక వారం రోజులు నాకు టైం ఇచ్చి నువ్వు వెళ్ళామన్నా ఆ పశువు డాక్టర్ హాస్పిటల్లో ఉంచిన ఆ పంది పిల్లని రాణిగారిని పంపించి ఒక వారం తర్వాత రమ్మన్నాడు. ఈ వారం రోజుల తర్వాత ఈ పంది పిల్లని తీసుకెళ్ళి అన్నాడు. తీసుకెళ్తే అక్కడ ఆ బురదతో వెళ్తున్నటువంటి ఆ పందిని అలాగే మొదటి అలాగే చూపించుకుని ఆగేళ్ళింది. మళ్ళీ ఆ పంది దొరుకుతున్న ఆ పంది దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ పంది దగ్గరికి వెళ్తుంటే ఆ బురదను చూసి ఎక్కడ వెనకొచ్చాను, బురదను చూసి ఏం చేస్తుంది, వెనక్కి వచ్చాను. ఏంటి డాక్టర్ దగ్గరికి అన్న పద్ధతిలో వచ్చింది డాక్టర్ దగ్గరికి, అయ్యా మీకు ఎంతో వందనాలు అయ్యా, ఎంతో నమస్కారం అయ్యా, నువ్వు చేసిన పని ఏంటంటే నీ పందికి సర్జరీ చేశాను అన్నాడంట. నీ పంది పిల్లకి ఏం చేశాడు? సర్జరీ చేశాడు. ఏంటి ఆ పంది గుండె తీసేసి గొర్రె గుండె ఎక్కాడంట. పంది గుండె తీసేసి గొర్రె గుండె ఎక్కాడు. అదేం చేస్తా గుండు మరి బుడగలో దొరకగా ఆ బుడగను చూసి వెనక్కి వస్తుంది. ఈ రోజు వాక్యం మీద నా ప్రియమైన సోదరి సోదరా, నీలో యేసయ్య ఈ రోజు నీలో నాలో అలాంటి బుడగను తీసేసి ఆయన రక్తం ఇచ్చి మనం పరిశుద్ధంగా వాసనగా మార్చాలనుకున్నా. నువ్వు ఈ రోజు ఆ పంది వల్ల నువ్వు కూడా అలాగే బుడగను చూసినప్పుడల్లా, పాపను చూసినప్పుడల్లా ఈ రోజు ఏమవుతుందిలే, ఈ రోజు అలాగే చూడాలే, అయినా అలాగే చెప్తారులే,
మనం చేయకూడదు పని ఎన్నిసార్లు ఆ పని వాడే మనం కూడా చూసినప్పుడల్లా పాపం చూసినప్పుడల్లా పడిపోతున్నామా? వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరా, యేసుక్రీస్తు మనందరూ కూడా ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణంతో మనందరినీ కూడా సర్జరీ చేసినాడు. ఈ రోజు ఆయన ప్రాణంతో మనం సర్జరీ చేశాడు. మనందరూ కూడా నీతిమంతులు ఉంచాలి. మనందరూ కూడా మన మీద పాపం కడిగేయాలని ఆయన రక్తంతో సర్జరీ చేశాడు. మరి సర్జరీ చేసి నువ్వు అలాంటి పాపం జరిగి వెళ్ళవచ్చు. మనం ఆ పాపం చూసి ఎవరికి రావాలి? మనం ఏ సై ఉంటే నచ్చాలి, ఏ సై నేను కనపడలేదు, ఆ పాపం చూసి నేను వెళ్ళను అనుకోవాలి. మనం ఈరోజు ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? ఆ పాపం నుంచి విడుదల పొందుకున్నామా? ఆ పాపం నుంచి ఆ విముక్తి పొందుకున్నామా? విడుదల పొందుకున్నామా? యేసయ్యకు సువాసనగా మారాలంటే మనలో ఉన్న పాపం నుంచి విడుదల పొందాలి. మనలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయాలి. వాక్యం ఉంటున్న ప్రియమైన సోదరి సోదర, వాక్యం ముగిస్తున్న యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయాడు? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయాడు? 5 పాయింట్లు చెప్పా. ఒకటే, బలహీనుల కొరకు చనిపోయాడు. రెండోది, పాపుల కొరకు చనిపోయాడు. మూడోది, బంధించబడిన వారి కొరకు చనిపోయాడు. నాలుగోది అమ్మా విమోచన కొరకు. 4 5 చెప్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఆయన లాస్ట్ ఏం చెప్పాను? సువాసనకు రావడానికి అయినా మన అంటే దుర్వాసన వచ్చే వారి కొరకు అయినా చనిపోయాడు. ఏ వాసన వచ్చే వారి కొరకు? దుర్వాసన వచ్చే వారి కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయి దుర్వాసన వచ్చే వారికి ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోవడం వల్ల ఏం రావాలి? మనం దుర్వాసన నుంచి సువాసనగా మారాలని. దుర్వాసన నుంచి ఏ వాసనగా మారాలి? మనం సువాసనగా మారాలని. దుర్వాసన వచ్చే వారి కొరకు అంటే ఏమి లాభం లేని వారి కోసం ఆయన చనిపోయాడు. వాక్యం వింటున్న సోదరి సోదరు, ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఎలాంటి వారి కొరకు మనం జీవిస్తున్నాం? ఒకసారి మనం ఆలోచించండి. 4 పాయింట్లు వచ్చినాయి కదా. ఒకటి, బలహీనుల కొరకు. రెండోది, పాపాత్ముల కొరకు. మూడవది, బందీ అయిన వారి కొరకు. నాలుగోది, దుర్వాసన వచ్చే వారి కొరకు. ఒకసారి చెప్పండి. ఒకటే, బలహీనుల కొరకు. రెండవది, పాపుల కొరకు. మూడవది, బంధింపబడిన వారి కొరకు. నాలుగవది, దుర్వాసన వచ్చే వారు. ఇప్పుడు బలహీనం ఉన్న వారి కొరకు మరణించడానికి కారణం ఏంటి? అది ఏం పొందమని? బలాన్ని పొందాలని. ఏం పొందాలి? బలాన్ని పొందాలని. మరి పాపాత్ముల కొరకు మరణించడానికి అది ఏం చేయాలని? పాపాన్ని విడిచిపెట్టాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ బందీ అయిన వారి కొరకు మరణించడానికి అర్థం ఏంటి? ఆ పాపం నుంచి, ఈ లోకాశ నుంచి విడుదల పొందుకోవాలని, సాతాను నుంచి విడుదల పొందుకోవాలని. ఐదవది, దుర్వాసన వచ్చే వరకు ఎందుకు సరిపడానా? సువాసనగా మార్చాలని. మనందరికీ కూడా సువాసనగా ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు వాక్యం చెప్తున్నా, దేవుడు ఎవరి కోసం చనిపోయాడు? చెప్పండి. కరెక్ట్ నాలెడ్జ్ చెప్తే నేను ముగించాను. ఒకటే, బలహీనుల కొరకు, పాపుల కొరకు, బందీ అయిపోయిన కొరకు. ఐదవది, నాలుగవది, దుర్వాసన వచ్చే వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సదావకాశం ఇచ్చినట్టు అయ్యానికి నా హృదయపూర్వక వందనాలు. ఎంతవరకు ఓర్పుకైనటువంటి ఈ సంగతులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా చిన్న గమనికండి, నాది నవజాలి గ్రామం, నా పేరు నిషా. మరి మా గ్రామంలో నల్లజాల నుంచి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తూ ఉన్నా. మాది కూడా చిన్న పరిచర్య మందిరం కడుతూ ఉన్నా. అలాగే కన్స్ట్రక్షన్ ఉంది, గోడలు కట్టాలి. అలాగే మా సంఘం మరియు 14 కుటుంబాలు ఉంది. మా సంఘం కొరకు, మా కొరకు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించండి. మీ సంఘం కోసం, మీ పరిచయం కోసం మేము ప్రార్థన చేస్తాం. మా కోసం మీరు ప్రార్థించండి. దేవుని స్తోత్రం. అయ్యగారికి అవకాశం అప్పగిస్తూ ఉన్నాను. చెప్పండి కూడా దేవుని నామాన్ని స్తోత్రం. జీవం కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, అద్భుతాలు చేయగలిగిన దేవానికి స్తోత్రం. నిన్న వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. వాక్యానికి లోబడే మనసు మాకు దయచేయండి. నేను నామ మహిమపరచుకుని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందా? సైమన్ పరచు మనలో ప్రార్థన నడిపిస్తారా? కూడా ప్రార్థన చేసుకుందా? అలాగే సోదరులు చెప్పినట్లు ఒక మందిర నిర్మాణం విషయంలో కూడా దేవుడికి తోడుగా ఉండాలని, దేవుడి తన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడి విషయంలో కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతమైన ప్రార్థన. తండ్రి, కీర్తనమైన ఉన్నతమైన సమయంలో నేను శ్రవణ ధ్యానం చేసుకున్నట్టు మీరు మా ఇచ్చిన ధనికరమైన సమయానికి తీసుకోవాలనుకుంటున్నాం. కుడి వచ్చిన వారందరూ కూడా మీకు ఆశించుకుంటున్నాం.
మరోసారి మరి ఈ యొక్క కుటుంబంలో పాల్గొంటే మీ యొక్క సహాయం తోనైనా మరి మీకు సేవలను నిలబెట్టుకునేదేవా మరి మీరు మాకు ఇచ్చిన సందేశం మీకే విశ్వాసం నిర్వహించిన ప్రభావ తోనైనా మరి నేను ముఖ్యంగా మీకు శ్వాసకరమైన బిడ్డలుగా జీవిత కృపా సహాయం అనుగ్రహించడంలో జరుగుతున్నాం ప్రభావ తోనైనా మరి అన్వేషణలో మీ మా సంబంధంగా మనం నిర్వహించున్నాం దేవాలైనా మరి మీకు సేవలు ఇక్కడికి రప్పించి మరి వారి ద్వారా ఇచ్చిన సందేశం విశ్వాసం ప్రభావ దేవాలైనా మరి వారు చేసిన ఆ యొక్క పరిచర్యలు దేవాలయం మరి వారి యొక్క ఆలయం మరి అక్కడ ఉన్న స్వార్థ భారం వారి మీద ఉన్న స్వార్థ భారం అంటే మీకే స్తోత్రం చెల్లించినప్పుడు ఆ యొక్క భారాలను మరి మీకు కృపలో తీర్చి మరి మీరు ఆయన కొంతమంది వెళ్ళిపోతున్నాం ప్రభావం ఆయన మరి పాస్టర్ పరిచయం చాలా జనజన్మ కూడా మరి ప్రతి అనేక మందిని మరి రోజుకి ఒక్కొక్కసారి రప్పించే మరి వారు మాకు అందించిన ఏక ఆత్మీయ ఆధారంగా మీకే స్తోత్రం ప్రభావం మరి మేమందరం కూడా మరి మీ యొక్క వాక్యం ద్వారానే మొదలుపెట్టి ప్రభుత్వాన్ని గ్రహించమని వెళ్తుంటున్నాం ఎవరైనా దేవనైనా మరి మేము తిరిగి వచ్చినగా మీకు మాకు అనుగ్రహించుకుని తిరిగి నేను చేరుకుని ప్రయాణంతో కూడా ఈ విధంగా కూడి మేము సృష్టికి మీకు ప్రభావం గ్రహించమని పాపకి మాడైన ద్వారా మీకు వెళ్తున్నాం దాన్ని ప్రవేశమే ఏ స్నామానికి సంబంధాలు వారి తెలుసు